గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు తెలంగాణలో అధికారానికి దూరంగా ఉంది. తెలంగాణ తెచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది, వేలాది మంది కొట్లాడడం జరిగింది, పోట్లాడడం జరిగింది, కేసులు పెట్టించుకున్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు, వాళ్ళ కెరియర్ నాశనం చేసుకున్నారు, కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకున్నారు. చాలా శ్రమ కోర్చి 2008 నుంచి 2014 వరకు ఊవెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో చాలామంది సమిధలుగా మారారు. అలాంటి సమిధలుగా మారి ఇవాల్టికి తమకు ఏదైనా ఒక గౌరవం, ఫలితం దక్కుతుందా అని ఎదురు చూస్తున్న అనేక మందిలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం ఒకరు. ఆయన మనతో ఉన్నారు. కాంతం గారు నమస్తే. నమస్కారం. ముందుగా మీకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెలంగాణ ఇచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారానికి దూరమైంది. మీలాంటి వాళ్ళు, అంటే కట్టర్ కాంగ్రెస్ వాదులు చాలామంది అటు ఇటు కాకుండా పోయిన సందర్భం ఒకటి తెలంగాణలో ఉంది. పార్టీలు మారిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీతో పాటు ఉద్యమాలు చేసి అధికార పార్టీ లేకపోయి ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, రకరకాల నామినేటెడ్ పోస్టులో ఉన్నారు. బట్ మీలాంటి అతి కొద్ది మంది మాత్రం, ముఖ్యంగా కాంగ్రెస్లో, నేను చెప్పేది ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే చాలామంది మీలాంటి వాళ్ళు, పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఈ రోజుకు ఎదుగు బదుగు లేకుండా ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా జస్టిఫై చేసుకుంటారు? ఇది హైకమాండ్ నిర్ణయము. హైకమాండ్కి అన్ని నోటీసులు ఉన్నాయి. హైకమాండ్ ఆ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తున్నాను. నేనంత ముఖ్యంగా తెలంగాణ జేసీ చైర్మన్గా, తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి దానికి, ఆ విషయానికి కట్టుబడి తెలంగాణ తల్లి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తల్లి సోనియా గాంధమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి అది మనసులు పెట్టుకొని నా తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అనే దాని మీద కట్టుబడి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది కూడా అందుకోసమే వాస్తవానికి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తే అమ్మగారికి మేము మాట ఇచ్చాం. అమ్మగారి దగ్గర తెలంగాణ ఉద్యమకాలం, నేను జేసీ చైర్మన్గా, ఓఈజీ చైర్మన్గా రవి, పడిమర్తి రవి కానీ, ఇటు రాజారాం యాదవ్ కానీ, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు అందరం కూడా సోనియా గాంధమ్మ దగ్గరికి పోయినప్పుడు ఆమెకు దండం పెట్టి కాళ్ళు ముక్కి ఏడిచినాం కూడా. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే, ఇగో ఇంతమంది 1200 మంది బిడ్డలు చనిపోయినని వివరించి చెప్పడంతో ఆమె చలించిపోయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అంటే ఒక దిక్కు ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ పోతుందని తెలిసిండి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక వాస్తవానికి మీరు అన్నట్టు తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అనుకుంటే అప్పుడున్న పరిస్థితులు, మరి ప్రజలు కొంచెం కేసీఆర్ రెచ్చగొట్టడం ఇదంతా కొంత జరిగింది. మేము మాత్రం ఖచ్చితంగా ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని, అధికారం ముఖ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, 4 కోట్ల మంది ప్రజల కోసం తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఉద్యమకారుల కోసం తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉండాలని చెప్పి నేను ఆ రోజు 2014 నిర్ణయం తీసుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దానికి అప్పుడు మా శ్రీధరబాబు గారు ఐటీ శాఖ మంత్రి, ఇప్పుడు ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు గారు, అప్పుడు కూడా మంత్రి, అదేవిధంగా దామోదర్ నరసింహ గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, అప్పుడు ఉన్నటువంటి సర్వే సత్యనారాయణ గారు, ఇదంతా కేంద్ర మంత్రులు, వీళ్ళంతా మంత్రులు, దిగ్విజయ్ సింగ్ గారు, మా కొప్పులు రాస్తారు, మీరందరూ ఖచ్చితంగా రావాలని నన్ను పట్టుబట్టడంతో కాంగ్రెస్ పార్టీలో నేను చేరడం జరిగింది. సోనియా గాంధమ్మ కూడా ఖచ్చితంగా నువ్వు కాంగ్రెస్ పార్టీ చేరాలి, తెలంగాణ జేసీ చైర్మన్ చేరాలంటే అప్పుడు చేరాం. హైకమాండ్తో అప్పుడు నేను టచ్లో ఉన్నాను, మీరు చేరండి ఖచ్చితంగా మీకు. అప్పుడు 2014లో నేను చేరిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, చొప్పదండిస్తారని నాకు కంటోన్మెంట్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇక తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇక రకరకాలుగా డిఫరెంట్ రాజకీయాలు వచ్చినాయి. ఆ తర్వాత పార్టీ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడి పార్టీని
పార్టీ కన్నతల్లి లాంటిది కాబట్టి నేను ఏమీ అనకుండా పార్టీ ఓపికతోని మేము పార్టీలో కోపం వచ్చినప్పుడు సైలెంట్గా ఉండి మా పని మేము చేసుకుంటా మళ్ళీ పార్టీ కోసం ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చి ఈ మధ్యకాలంలో మార్పులు చేర్పులు ఇదంతా జరిగిన ఆయన కూడా అప్పటి నుండి ఇప్పటిదాకా పార్టీని పట్టుకొని ఏ కండవ వేసుకోకుండా కాంగ్రెస్ జెండా మీదని కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ కండవ మీదని మేము పార్టీని పట్టుకొని ఉన్నాం. ఇక తర్వాత పార్టీ నిర్ణయం అనేది ఇక హైకమాండ్ ఏం నిర్ణయం తీస్తే దానికి కట్టుబడి ఉండాలి అనేది ఒక లక్ష్యం. కాంతం గారు, నీళ్లు నిధులు నియామకాలు ఇది స్వరాష్ట్ర సాధనకు జనమంతా ఆకాంక్ష చేసింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఎలాంటి మార్పు వచ్చింది? 10 ఏళ్ళు వద్దండి, 12 ఏళ్ళు రాష్ట్రం పూర్తయింది సాధించుకొని ఇవాళకి. ఈ 12 ఏళ్లలో సమైక్యాంధ్రలో ఉన్న పరిస్థితులకి ప్రత్యేక తెలంగాణలో వచ్చిన పరిస్థితులకి ఏం మార్పు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? వాస్తవం చెప్పాలంటే కన్నీళ్ళు మిగిలినవి తప్ప ఏం మార్పు రాలేదు. ఇది వాస్తవం. నేను ఒక గ్రామంలో నేను ఒక కింది స్థాయిలో పుట్టి పెరిగి ఇక్కడ దాకా నేను వచ్చాను. కానీ ఎక్కడ కూడా వాస్తవానికి మార్పు అనేది ఏమి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగానైతే ఉన్నారో అదే పద్ధతిలో ఇంకప్పుడు కొంచెం ఇంకా స్వేచ్ఛ, బలం, శక్తి, అప్పుడు ప్రజలకు స్వేచ్ఛ ఉండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి 10 ఏళ్ళల్లో 2014 నుంచి 2023 దాకా మాత్రం కఠినమైన నిర్బంధంలో జనం బతకడం జరిగింది. మార్పు అనేది ఎక్కడొచ్చింది అంటే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ రాలేదా? స్వేచ్ఛ రాష్ట్రంతో పాటు నో, స్వేచ్ఛ రాలేదు. షూర్ 100% స్వేచ్ఛ రాలేదు. కాన్షియస్ తోనే చెప్తున్నారు కదా. 100%, 100% ఓకే. నిర్బంధం వచ్చింది, స్వేచ్ఛ లేకుండా పోయింది. రజాకాళ్ళు నిజాం ఎట్లా పరిపాలన నడిపించాడో ఆ విధంగా ఇక్కడ పరిపాలన జరిగింది. అట్లా అవుతుందని ఊహించలేదు కూడా. నేను కాదు, ప్రజలు కూడా ఊహించలేదు. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఉంటుందా, అసలు ఇంత నిర్బంధమా తెలంగాణ వచ్చిన తర్వాత. ఎందుకు అనంటే ఉద్యమకారులు ఎందుకు ఇది మాకు చెయ్యలేదని రోడ్డు మీదకి వచ్చి అడిగే పరిస్థితి లేదు. అడిగితే అలా మీద తప్పుడు కేసులు జైలుకు పోవడం. దళితులు మా హక్కులను మాకు ఇవ్వండి, ఇగో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవి రాలేదు, మాకు వచ్చే వాటా మాకు రాలేదు అని చెప్పి వాళ్ళ అవసరాల నిమిత్తం మా దళితులకు వచ్చే వాటా మాకు ఇస్తలేరు అని చెప్పి రోడ్డు మీదకి వద్దామంటే వాళ్ళని అణిచివేయడం. ఎందుకు? మందకృష్ణ వర్గీకరణ చేయాలని ఏదో దీక్షను నిరసన తెలపడానికి పోతే ఇమీడియట్ అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైలుకు పంపించారు. మీకు ఉదాహరణ చెప్తాను. ఈ విధంగా మొత్తం రాష్ట్రంలో నిర్బంధం బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద, అందరి మీద ఎవరు తిరుగుబాటు చేసి అడుగుతారో వాళ్ళను కేసులు పెట్టడం. ఇది నిర్బంధం. ఇది ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిగినాయా? ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, ఎన్నో పోరాటాలు జరిగినాయి. అట్లంటే నక్సల్స్, మావోయిస్టు, సిపిఐఎంఎల్ ఎన్నో నక్సలైట్ పార్టీలు కూడా ఉద్యమాలు చేశాయి, నక్సలైట్ పార్టీలు కూడా పోరాటాలు చేశాయి. కానీ ఇంత నిర్బంధం ఎక్కడ జరగలేదు. దళితులు ఉద్యమాలు చేశారు, బీసీలు ఉద్యమాలు చేశారు, ప్రజలు రైతులు ఉద్యమాలు చేశారు. కానీ ఇంత నిర్బంధం ఇక్కడ జరగలేదు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా. రెండవది, నీళ్లు నిధులు అని చెప్పారు. ఏమైంది? నీళ్ళు ఇచ్చామా? కాళేశ్వరం కట్టారుగా. కాళేశ్వరం కట్టి 38,000 కోట్ల అంచనకు 1,50,000 కోట్ల అంచన పెట్టి మొత్తం 1,10,000 కోట్లు వీళ్ళు దోసుకున్నది. ఏమైంది? అది తెలంగాణ ప్రజల మీద భారం కదా. తెలంగాణ ప్రజల మీద భారం అది. కానీ కాళేశ్వరం కట్టడం వల్లే దేశంలో తెలంగాణలో వరి ఎక్కువ పండించి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే పేరు వచ్చిందని చెప్తున్నారు కదా. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు వరి పండించారు, ఏది మక్కలు పండించారు, జొన్న పండించారు, నువ్వులు పండించారు, శనగ పండించారు, కందులు పండించారు, పసుపు పండించారు, మిర్చి పండించారు. ఇన్ని పంటలు ఎక్కడ పోయినాయి? ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 50 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ నుంచి బ్రహ్మాండంగా గ్రామాలలో పండించారు. వర్షాలు వచ్చినాయి, చెల్లు నిండినాయి, ఇందిరమ్మ కెనాల్ ఇచ్చింది, కెనాల్ ద్వారా అనేక పంటలు పండాయి. కొత్తగా ఏంటి? ఇక తెలంగాణ వచ్చిన తర్వాత ఓన్లీ వరి పంట, ఓన్లీ వరి పంట, పంటలన్నీ పోయాయి. గతలో వేసిన పంటలన్నీ పోయాయి. అట్లా చరిత్ర చెప్పుకుంటూ వస్తే చాలా బాగా. ఆ పంటలన్నీ లేవు కాబట్టి వరి విస్తీర్ణం పెరిగిందంట. వరి విస్తరణ పెరిగింది. వరి విస్తరణ పెరిగితే పోనీ వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చిందా? కేసీఆర్ వచ్చి కొత్త కొరిగింది ఏంటి? వాళ్ళకు గిట్టుబాటు ధర ఇచ్చిందా? కాలే, గిట్టుబాటు ధర రాలేదు.
రెండోది రైతు బంధు అనేది ఇచ్చాడు. రైతు బంధు పేరు మీద ఇది రైతు బంధు ఇచ్చారా? చాలా మందికి తెలియదు. రైతు బంధు పేరు మీద రైతు బంధు ఇచ్చుకుంటూ బస్తకు 5 కిలోలు తీసుకున్నాడు. ఎక్కడైనా 40 బస్తాలు పడినాయి అనుకో వడ్లు బస్తకు 5 కిలోలు అక్కడ జోకి కాడ తీసుకున్నారు. బస్తకు 5 కిలోలు 10 ఏళ్ళు అదే జరిగింది కదా. బస్తకు 5 కిలోలు అంటే ఏంటి? ఒక ఎకరాన 40 బస్తాలు. 40 బస్తాలకు 5 కిలోలు అంటే ఏంటి? 200 కిలోలు. 200 కిలోలు. 200 కిలోలు అంటే ఇంత 5 మూటలు, 2 క్వింటాలు. 2 క్వింటాలు. 2 క్వింటాలు చేశావు. ఆ 2 క్వింటాలకు ఎన్ని డబ్బులు వస్తాయి? 4,000 వస్తాయి. అవునా? అవును. ఎకరాన 4,000. ఎకరాన 4,000. నువ్వు వాళ్ళకు రైతు బంధు కింద కల్పించింది ఎంత? 2,000. 1,000 రూపాయలు. 5,000 ఇచ్చావు. ఎకరాన 5,000 ఇచ్చావు. 1,000 రూపాయలు కల్పించావు. ఏమైంది రైతులకు? రైతులకు నువ్వు కొత్త ఉరగబెట్టి నువ్వు హామీ ఇచ్చే దాంట్లో ఇచ్చావు. కొత్తగా కానీ పంటలు పండించని భూములకు కూడా ఇచ్చారుగా, రియల్ ఎస్టేట్ భూములకు కూడా ఇచ్చారుగా రైతు బంధు. ఇది అది భూస్వాములకు, ఇది కూలీ చేసుకునే రైతు కూలీలకు, మధ్యతరగతి వాళ్లకు ఇచ్చింది. ఇవాళ కేసీఆర్ వచ్చినాక ఏం బెనిఫిట్ అయిందంటే భూస్వాములు, దొరలు, భూస్వాములు 100 ఎకరాలు, 50 ఎకరాలు, 70 ఎకరాలు, 500 ఎకరాలు ఉన్నోళ్ళకు మొత్తం ఇచ్చాడు. 1 కోటి రూపాయలు కూడా పడిన వాళ్ళు ఉన్నారు. 1 కోటి రూపాయలు ఉన్న ఇచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చాడు. 70 లక్షలు, 1 కోటి రూపాయలు మొత్తము. ఎక్కడ అడవిలో ఉన్న భూములు, చెట్లలో ఉన్న భూములు, పంటకు పనికిరాని భూములు మొత్తం హైదరాబాద్ సిటీ దాకా మల్లారెడ్డికి ఇచ్చిండు రైతు బంధు. ఎట్లిస్తావు ఇవి? అంటే ఏంటి? రైతు బంధు పేరు మీద ఒక్క 30-40% రైతులకు, ఒరిజినల్ రైతులకు ముట్టినాయి. 60% బడాబాబులకి ముట్టినాయి డబ్బంతా. నువ్వు ఎవరికి మేలు చేసినట్టు? దీంట్లో ఆ భారం ఎవరి మీద పడుతుంది? ప్రజల డబ్బే కదా, ప్రభుత్వం డబ్బే కదా. 60% డబ్బు ఎవరిది? గుట్టలకు, చెట్లకు, అడవిలో ఉన్నటువంటి భూములకు, పంట వండనటువంటి భూములకు ఇస్తే అది ప్రభుత్వానికి నష్టమే కదా. 100%. మరి నువ్వు నష్టం చేసినట్టే కదా ఇది. అందుకోసమే తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు లేవు, నిధులు అసలుకే లేవు. నీళ్ళు ఇవ్వలే, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలే. రెండవది మీకు ఇంకో విషయం, రాష్ట్రంలో దళితులందరికీ 3 ఎకరాల భూమి అన్నాడు, నిరుపేదలకు ఇవ్వలేదు. దళిత బంధు అన్నాడు. హుజరాబాద్ కోసం ఈటల రాజేందర్ ఎలక్షన్స్ కోసం పెట్టుకున్నాడు. దళిత బంధు కథం, ఆడి క్లోజ్. ఎలక్షన్లు ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి. 2 ఏళ్ళ నుంచి పెట్టిండు దళితులకు. మొత్తం ఇస్తున్నా అన్ని నియోజకవర్గాలు 119 నియోజకవర్గాల్లో ప్రచారం చేసిండు. నియోజకవర్గానికి 100 మందికి ఇచ్చిండు. కథ మొత్తం క్లోజ్. బీసీ బంధు అన్నాడు, బీసీ బంధు క్లోజ్. దళితుని ముఖ్యమంత్రి అన్నాడు, చేసిండా? మరి ఇంకేం చేశాడు? నీ ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి అన్నాడు, ఇచ్చిండా? పోనీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నాడా? తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తాడు, చేసిండా? ఎందుకు నేను ఇవన్నీ అంటున్నంటే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకి మేలు జరగలేదు. ఎందుకు జరగలేదంటే, తెలంగాణ ప్రజలు 100కి 90% ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేశారు. మాకు తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, ఇంటికి ఉద్యోగం వస్తుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అనే లక్ష్యంతో అన్ని గ్రామాలలో, మండలాల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్లు, ఇతర కులాలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు, పోరాటాలు చేశాయి. నేను నాలాంటి ఉద్యమకారులు నేను ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అందరినీ ఏకం చేసి గ్రామాలలో జేఏసీలు ఏర్పాటు చేసి సభలు, సమావేశాలు, గ్రామ స్థాయిలో, మండలానికి ఎంపీలను, ఎమ్మెల్యేలను, కాన్స్టిట్యూన్సీ స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఉద్యమానికి ముందు నాయకత్వం వహించిన. రెండవది, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పెద్ద రాజారాం యాదవ్, పెడమర్తి రవి, ఇంకెంతో మంది, చాలా మంది నాయకులు, వాళ్ళు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఏకం చేసి వాళ్ళందరూ చదువులు 5 ఏళ్ళు నాశనం అయిపోయినాయి. వాళ్ళందరూ రోడ్డు మీదకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తే మా భవిష్యత్తు మారిపోతుందని చెప్పి వాళ్ళు ఉద్యమాలు చేశారు.
ఉద్యోగ సంఘాలు మా భవిష్యత్తు కూడా మారుతుందని ఉద్యోగ సంఘాలు వచ్చి ఉద్యమం చేశాయి. ఏమైంది? కొంతమంది మారే కదా. ఏమైంది ఇక్కడ? ఏమైంది? చాలా మంది మీ ఉద్యమకారులు పార్టీలో చేరి ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఇటేనండి. ఎమ్మెల్సీలు అయ్యారు. ఇటేనండి, ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఒక 10 మంది 15 మంది అంటే మీరు ఇది అంటే అంటారు. మరి మీ ఈ గవర్నమెంట్ కూడా రాలేదు. వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నా. మీ గవర్నమెంట్ ఏం మా గవర్నమెంట్ ఏం చేసిందని మీరు అడుగుతున్నారు. మా గవర్నమెంట్ ఒకళ్ళకు ఇద్దరికి తప్ప మా దాంట్లో కూడా ఇంకా రాలేదు. అది కూడా ఆ గవర్నమెంట్ లో న్యాయం జరిగిన వాళ్ళకి మీ గవర్నమెంట్ ఇచ్చింది, అంతే కదా. అంతే అంతే. ఇప్పుడు ఇదంతా జరిగితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించాను. ఒక సందర్భంలో మీకు ఇంకోటి సంగతి తెలియదు, మహబూబ్ నగర్ లో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోయాడు కేసీఆర్ పెట్టిన. ఓడిపోయినాక కేసీఆర్ ఏమని తిట్టినాడు, తెలంగాణ ఈ లుచ్చానా కొడుకులు, తెలంగాణ లంబడి కొడుకులు అంటే ఇంకో చెడ్డ లజ్జ కొడుకులు ఇట్లా బాగా తిట్టి, చి వీళ్ళు మారరు, చల్ తెలంగాణ అవసరం లేదని అన్నాడు ఒక సందర్భంలో. ఎవరితో అన్నాడు? అందరితోనే, అందరితో డిస్కషన్. మీ అందరితో ఇది అని ఊరుకున్నాడు. 6 నెలలు బయటికి రాలే. కోదండరామన్ కూడా ఊరుకుంటారా పోయినాడు, ఆయన ఊరుకున్నాడు, వీళ్ళందరూ ఊరుకున్నారు. అప్పుడు నేను తీసుకొని బాగుండదు. అప్పుడు లగడపట్టి రాజగోపాల్ తెలంగాణ అయిపోయింది, కథం క్లోజ్, ఇక తెలంగాణ కోసం ఎవరు మాట్లాడే విధంగా లేరు, అయిపోయింది, తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలకే ఇష్టం లేదు అనేది పెద్ద స్టేట్మెంట్ వచ్చింది. బ్యానర్ స్టేట్మెంట్ మొత్తం అన్ని పేపర్లు రాసినాయి. వెంటనే నేను ఖమ్మం, ఇది విజయవాడ బార్డర్, అది అవును, అక్కడ పోయి అక్కడ టీఆర్ఎస్ పార్టీకి 2 కార్యకర్తలు అప్పుడు అక్కడ నేను మొత్తం ఏకం చేసి ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, దళితులను అందరిని ఏకం చేసి 40,000 మందితో మీటింగ్ పెట్టాను, బహిరంగ సభ పెట్టాను. ఆ నుండి డైరెక్ట్గా మళ్ళీ 15 రోజుల తేడాతోనే మళ్ళీ కరీంనగర్లో 40,000 మందితో బహిరంగ సభ పెట్టాను. పెట్టినాక అప్పుడు మళ్ళీ ఏం రాజగోపాల్, తెలంగాణ ఉద్యమం ఉన్నది, తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలనుకుంటున్నారు, ఎవరో ఆగితే ఇది తెలంగాణ ఆగేది కాదు, ఉద్యమం ఆగేది కాదని చెప్పి ఆ వేదిక మీదకి వెళ్ళి సవాలు విసిరినా. అప్పటి నుండి మళ్ళీ ఊపందుకొని, అరే గజ్జలకాంతం విడిచిపెట్టట్లేడని చెప్పి వీళ్ళందరూ మళ్ళీ ఉద్యమం మళ్ళీ మొదలు పెట్టారు. ఇది నగర సత్యం తెలుసు వాళ్ళకు. ఇంకొకటి నాకెందుకు బాధ అనిపిస్తుందంటే, 10 ఏళ్ల నుంచి వెళ్ళి కనీసం అమరవీరుల కుటుంబాల గురించి కానీ, తెలంగాణ అమరవీరులు అంటే 1200 మంది బిడ్డలు చనిపోతేనే కదా తెలంగాణ వచ్చింది. అవును, తెలంగాణ ఉద్యమం మేమందరం చేస్తే కదా తెలంగాణ వచ్చింది. ఒకవేళ మేము కొట్లాడకపోతే ముఖ్యమంత్రులు మీరు 5రా, అదొకటి చెప్పండి. తెలంగాణ రాష్ట్రం రాకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులు కాకపోతే మరి ఎందుకు గుర్తించలేకపోయిన మీరు? తెలంగాణ ఉద్యమం త్యాగం చేసినాం కదా, మా కొత్తగా పేరేయమని చెప్తలేం కదా. నీకు ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. దీనికి నాయకత్వం తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహించి జేసీ చైర్మన్గా నేను ఉండి, తెలంగాణ విద్యార్థులకు నాయకత్వం వహించిన వాళ్ళు 2 ఉన్నారు, తెలంగాణ ఉద్యోగ సంఘాలకు నాయకత్వం వహించిన వాళ్ళు ఉన్నారు. కనీసం ప్రస్తావన కూడా, చనిపోయిన అమరవీర కుటుంబాల గురించి కూడా మీరు మాట్లాడకుండా 500 కుటుంబాలకు 10 లక్షల డబ్బులు, ఇంటి స్థలమే 50 కుటుంబం ఇంటి స్థలం ఏమి 50 కుటుంబాలకు తప్ప ఎక్కువ ఎవరికి ఇవ్వలేదు. అది తప్పుడు, వీళ్ళంతా చెప్పుకొని బతకడం. అంటే ఒకసారి బాధ అనిపిస్తుంది. ఏంటి, ఒకవేళ తెలంగాణ రాకపోతే మీరు ముఖ్యమంత్రులు అవుతారా? సాధ్యమేనా? కాదు, సమైక్యాంధ్రలో అయ్యే పని కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. ఎట్లా మీరు కనీసం తెలంగాణ ఉద్యమకారుల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకంత ఇబ్బంది? మరి ఆ రోజు ఇదే కేసీఆర్ శ్రీకృష్ణ కమిటీకి వచ్చితే, నేను శ్రీకృష్ణ కమిటీ నన్ను అడిగిన ప్రశ్నలకు మొత్తం సమాధానం చెప్పాను. 99% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అన్ని వర్గాలు ఇక్కడ ఉంటారు. 99% ఉన్నటువంటి ప్రజలకు తెలంగాణ చేతులు పెట్టాలి, మీరు తెలంగాణ ఈమెకి ఇవ్వద్దు అని చెప్పి మొత్తం అక్కడ ఉన్న ప్రొఫెసర్లు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ కమిటీకి అప్పుడు జూబ్లీ హాల్లో, మీరు జూబ్లీ హాల్లో శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రోజే కేసీఆర్ మీ ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చారు. ఇది మీకు గుర్తుంది కదా. నేను శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన తర్వాత అది దేశ ప్రధానమంత్రి, దాదాపు మీ ఇద్దరి మధ్య 6-7 గంటల చర్చ జరిగింది. అదే ఆ విషయానికి వస్తున్నా. పార్లమెంట్ లో ఇచ్చాడు శ్రీకృష్ణ కమిటీ. అదే సుశీల్ కుమార్ షిండే కేంద్ర హోంమంత్రి, ఆయన అధ్యక్షతన కమిటీ ఉన్నది, ఆ కమిటీకి అప్పచెప్పారు. అక్కడ చర్చ జరిగితే అది మొత్తం ఈయన ఎంపీ కేసీఆర్ అప్పుడు ఆ రిపోర్ట్ అంతా తెప్పించుకున్న తర్వాత ఏంటిదంటే 7 పేజీల రిపోర్ట్ నా మీదనే రాసినట్టు శ్రీకృష్ణ కమిటీ. అది రాసినాక ఇప్పుడు మీరు అన్నట్టు కేసీఆర్ ఇంటికి వచ్చాడు. పొద్దుగల 9 నుంచి సాయంత్రం 3 గంటలకు కూర్చుంటాడు.
ఏం జరిగింది ఏమి మధ్య చర్చ అంటే ఉమ్, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి ఇక్కడ. ఉమ్, ఉద్యోగం అంటే ప్రొఫెసర్లు మా కమిటీలో, ఉమ్, జేసీలో, ప్రజా సంఘాల జేసీ కమిటీలో, ఈ జేసీ కమిటీలో వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, అందరం కూర్చుంటే చర్చ జరిగింది. ఇట్లనే ఉమ్, చర్చ జరిగినప్పుడు లేదు, ఉమ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ఉమ్. తెలంగాణ రాష్ట్రం వస్తే, తెలంగాణ రాష్ట్రం రావాలంటే మనం అందరం ఏకమై తెలంగాణ ఉద్యమం చేయాలి తప్ప ఉమ్, మనం ఎవరి దారిలో వాళ్ళు పోతే తెలంగాణ రాదు. నాకు రిపోర్ట్ ఉంది, ఉమ్, మీరు ఆలోచన చేయండి, ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇట్లా ఇచ్చింది ఉమ్, అని చెప్పి అప్పుడు బయటపడ్డాడు ఆయన. ఉమ్, బయటపడి ఏమన్నాడంటే, కాంతం ఇది మనమందరం కలిసి పనిచేద్దాం, ఉమ్. నన్ను వ్యతిరేకిస్తే ఉమ్. నన్ను వ్యతిరేకిస్తాం, మనం కొట్లాడతాం తప్ప తెలంగాణ రాదు. కాంతం ఇది నా మాటని ఈసారి ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి, మనం అందరం కలిస్తేనే తెలంగాణ వస్తుంది. అందులో నువ్వు నీ రిపోర్ట్ బాగా పోయింది అక్కడికి, కాబట్టి నువ్వు ఆలోచన చేయి, మనం కాంప్రమైజ్ అయ్యి మనం అందరం కలిసి, మనకు ఇప్పుడు మన లక్ష్యం అంతా తెలంగాణనే కదా, తెలంగాణ. కాబట్టి తెలంగాణ కావాలంటే మనం అందరం ఏకం కావాలన్నాడు. ఏకం కావాలంటే అక్కడ ప్రొఫెసర్ అడిగాడు, ఏకమైతే మా ఎస్సీ ఎస్టీ బీసీల సంగతి ఏంది అని అడిగాడు ప్రొఫెసర్. ఏ ప్రొఫెసర్? ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఓకే, ఆయన అడిగాడు. ఓకే, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. ఆయన తర్వాత సింహాద్రి గారు అడిగారు. వీళ్ళందరూ ప్రొఫెసర్లు. ఆయన ఏం అడిగారు సింహాద్రి గారు? అవును, బీసీలు ఎస్సీలు ఎస్టీల పరిస్థితి ఏంటి అని అడిగితే ఉమ్, ప్రొఫెసర్లు అక్కడ కూర్చొని ఇంకా ఇద్దరు ఉమ్. ముగ్గురు వేరే ఉమ్, ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. ఉమ్, వాళ్ళందరూ కూడా ఈ డిస్కషన్ జరిగింది. ఉమ్, జరిగితే ఏమన్నాడంటే కేసీఆర్, ఉమ్. ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తాం, ఉమ్. మీరందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు, ఎందుకంటే మీరు ప్రొఫెసర్లు, ఉమ్, మీకు విద్యాశాఖలో అనుభవం ఉంటది. ఉమ్, విద్య కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యనిద్దాం, ఉమ్, దాన్ని ఎట్లనో ప్రణాళిక మీరే రాయాలి. ఉమ్, రెండోది, ఉమ్. కాంతం లాంటి వాళ్ళు ఉమ్, ప్రభుత్వంలో కీలక పత్రం వహిస్తాడు, ఉమ్. డిప్యూటీ సీఎం అవుతాడు అవసరం అనుకుంటే. బా. కానీ కాంతం లాంటి వాడు ఖచ్చితంగా ఉద్యమం చేస్తున్న నాయకుడిని ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేద్దాం. ఉమ్. ఉద్యమం చేస్తున్న కీలక పత్రం వహించిన వాళ్ళందరూ కూడా ఉమ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నూతన ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు. మనం అందరం చర్చించుకొని తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వాళ్ళకు ఏం కావాలో అవి మనకి ఇద్దాము. మీ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కావాల్సిందే, ఉమ్, ఖచ్చితంగా అందరం కలిసే ప్రభుత్వం నడిపిద్దామని చెప్పిండు ఉమ్. కేసీఆర్ మీరంతా ఒప్పుకున్నారు దానికి. కేసీఆర్ అవసరం ఉంటే నేను అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అనలే, అవును, దళితులు ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. అవును. అన్న తర్వాత సరే కావచ్చు, నిజమే, ఇదంతా మమ్మల్ని ఒప్పించాడు, ఉమ్, రిక్వెస్ట్ చేశాడు, ఒప్పించాడు. ఉమ్. 9 గంటల నుంచి సాయంత్రం 3 స్టేట్ మీడియా, నేషనల్ మీడియా మొత్తం ఇంటి చుట్టూ 100 కెమెరాలు పెట్టుకొని కూర్చున్నారు. ఏమైంది ఆ మాటలు? అడగలేదా మరి మీరు ఎప్పుడు? ఇవన్నీ డిస్కషన్ జరిగి ఉమ్, అన్ని ప్రభుత్వంలో అందరం భాగస్వాములు లేవి, ప్రభుత్వాన్ని నడిపించేదే మనం అని చెప్పి నోడు ఉమ్, ఇయల్లో ఆ దిశగా మేము ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం. ఉమ్, ఈయన ఇంట్లో పండుకున్నాడు, ఉమ్, ఒకనాడు పార్లమెంట్ కోలేదు. ఉమ్, మేము ఉద్యమాలు చేసి, నేను ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ ఏకం చేసుకుంటూ అంతకుముందే కమిటీలు వేసినాం. తర్వాత పొలిటికల్ పార్టీలందరినీ ఏకం చేయాలి, ఎవరు వస్తలేరు. ఉమ్, కేసీఆర్ వెళ్తే ఎవరు వస్తలేరు, ఉమ్, ఎవరు వస్తున్నారు? ఎవరు కూడా అక్కడ అంతకుముందు 2009 ఒకసారి వచ్చింది, కానీ ఇక తర్వాత ఎవరు వస్తలేరు. దేశవ్యాప్తంగా 38 పార్టీలను ఒప్పించాడు కదా. 38 పార్టీలు ఒప్పించారు కాదు అప్పుడు. ఓకే. ఎప్పుడు 2007, 2008లో ఓకే. ఆయన పార్టీ బలోపేతం అవడం కోసం ఆయన ప్రయత్నం చేసిండు. ఓకే. ఇక 2009 నుంచి విరమించుకున్నాడు. ఉమ్, అంత మనకు పార్టీగా ఇక్కడ 11 సీట్లు గెలవగానే ఆయనకు నేను ఫికప్ అవుతానని ఆలోచన చేసిండు అంత. ఉమ్, ఇదంతా అప్పటికి తెలంగాణ మూవ్మెంట్ లేదు కదా, ఉమ్. తెలంగాణ ప్రజలు నేను సపోర్ట్ చేస్తలేరు. అప్పటికి 2001 నుండి 2009 దాకా ఎక్కువ సపోర్ట్ చేస్తలేదు, అవునవును. ఎవరు నమ్ముతలేరు వీళ్ళను. కానీ పార్టీ పెట్టుకుని పార్టీ లైన్ అయితే పోవాలి కదని ఉమ్, ఈయన పార్టీ లైన్లో పోయి మొత్తం మందిని అన్ని పార్టీలను కలిసి మీరు ఇవ్వాలంటే నన్ను చూసి తెలంగాణ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ బయటకు వస్తారేమో, బయటకు వస్తే నా పార్టీ బలోపేతం అవుతుందో లక్ష్యంతో ఆయన పోయిండు. కానీ ఇక్కడ ఎవరు నమ్మలేదు. ఎప్పుడు నమ్మినరు? విద్యార్థులు, ఇటు ప్రజలు, ప్రజా సంఘాలు, ఇటు ఉద్యోగ సంఘాలు అందరూ బయటకు వచ్చినాక అప్పుడు ప్రజలు నమ్మిర్రు. ఓహో, నిజంగానే మాకు తెలంగాణ ఖచ్చితంగా కావాల్సిందే అని అప్పుడు నమ్మిరు తప్ప 2001 నుంచి 2009 దాకా ఈయన చేస్తే ఈయన ఎంబడి ఎవరు ప్రజలు రాలేదు. ఉమ్, మీకు కూడా తెలుసు, 11 సీట్లు గెలిచినాయి కదా. అవును. అంత కాంగ్రెస్ తోని పొత్తు పెట్టుకున్నా ఈయనకు సీట్లు ఓట్లేయడానికి కూడా సిద్ధపడలేదు ప్రజలు. తెలంగాణ కోసం మేమంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నంటే, తెలంగాణ కోసము తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా నేను, విద్యార్థి సంఘాలు, ఇటు ఉద్యోగ సంఘాలు అందరం కలిసి అప్పుడు మూమెంట్ తీసుకొచ్చి గ్రామ స్థాయి దాకా మూమెంట్ తీసుకుపోయి అప్పుడు ప్రజలను కదిలిస్తే, విద్యార్థులందరూ కలిగాక
అప్పుడు ప్రజలు నమ్మిండ్రు. ఓహో, తెలంగాణ ఖచ్చితంగా కావాలి, మాకు తెలంగాణ కోసం ఉద్యమం చెయ్యాలి అని అప్పుడు నమ్మి ఆ సెంటిమెంట్ ఈయన ఉపయోగించుకున్నాడు తప్ప అప్పటిదాకా ఈయన ఎందుకు నమ్మారు ప్రజలు? ఒకవేళ ప్రజలు నమ్మితే నీకు ఓ 50 సీట్లు గెలిపియాలి, 40 సీట్లు గెలిపియాలి, 20 సీట్లు గెలిపియాలి. మరి ఎందుకు గెలిపించలేదు ప్రజలు? అంటే ప్రజలు ఈ కేసీఆర్ దొరను నమ్మలేదు. ఈ దొరను నమ్మే పరిస్థితులు తెలంగాణ ప్రజలు లేరు అప్పుడు. మేము ఎప్పుడైతే అందరం కలిసి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేసినామో అప్పుడు. రెండవది ఇది, ఆ తర్వాత నేను ఆ బాధ్యత అయినా తీసుకోలేదు. కోదండరామ్ గారు కూడా ఈ బాధ్యత తీసుకోలేదు. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, సిపిఐ, సిపిఎం, బీజేపీ వీళ్ళందరినీ కూర్చొని పెట్టి, మొదలు ఫస్ట్ జూబ్లీ హాల్లో కూర్చొని పెట్టి వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి దండం పెట్టినాం. మనం అందరం కలిస్తేనే, బయట వినక ఎవరో పార్టీ వాళ్ళే, కానీ మనం అందరం కలిసి ఒక ఎజెండా మీదనే పోవాలి. తెలంగాణ ఎజెండాని, తెలంగాణ రాష్ట్రం కావాలని మనం కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పి అప్పుడు నేను కోఆర్డినేషన్ చేసి మీటింగ్ పెట్టాను. ఆ తర్వాత ఇందిరా పార్క్ దగ్గరికి పిలిచాను. ఆ తర్వాత నిజాం క్లబ్లో పిలిచి వీళ్ళందరినీ కూడా 70 మంది వచ్చారు ఆ రోజు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, శ్రీధర్బాబు గారు, జానారెడ్డి గారు, డికే అరుణ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. అదేవిధంగా టీడీపీ నుంచి దయాకర్ రావు గారు, బొత్తుపల్లి నరసింహ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళు వచ్చారు. టీఆర్ఎస్ నుంచి 11 మంది వీళ్ళు వచ్చారు. కేసీఆర్ తప్ప కడమలందరూ, కేసీఆర్, కేటీఆర్ తప్ప అందరూ వచ్చారు. సిపిఐ, మల్లేశం, సిపిఐఎం మొత్తం పార్టీలు నీకించితే 70 మంది వచ్చారు. పొద్దున 10 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 5 అయింది మీటింగ్ అయిపోయే వరకు. మీరందరిని కలిసి మీరు ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన కమిటీ ఉన్నది, వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని చెప్పి ఆల్ పార్టీస్ కదలాలి ఖచ్చితంగా అంటే అప్పుడు వీళ్ళందరూ ఏకమై ఓకే ఢిల్లీకి పోతామని తీర్మానం జరిగింది. జానారెడ్డి గారు, కేశవరావు గారి సమక్షంలో, ఇప్పుడు జానారెడ్డి గారు ఉన్నారు, కేశవరావు గారు బతికే ఉన్నారు, శ్రీధర్బాబు సార్ ఉన్నారు, వీళ్ళందరూ సమక్షంలో తీర్మానం జరిగింది. ఢిల్లీకి పోతాం కాంతం, నువ్వు తొందరపడకు, నువ్వు బాధపడకు, మేమందరం ఖచ్చితంగా ఢిల్లీకి మీద ఒత్తిడి తీసుకొస్తాం, అన్ని పార్టీలను కలిసి పోతాం కాంతం, రేపో ఎల్లుండి నేను తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ దిక్కు నడుతుంది, నేను దిక్కు మీటింగ్ పెట్టాను. అసెంబ్లీ బంద్ చేసి వచ్చారు ఆల్ పార్టీస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వచ్చారు. నేను వీళ్ళందరూ ఏకం చేసి ఢిల్లీ దాకా ఒత్తిడి తీసుకొచ్చాను. ఢిల్లీకి పోయాను అనేక సార్లు, అమ్మగారిని కలిశాను, దండం పెట్టాము, కాళ్ళు ముక్కాము, రకరకాలుగా ఢిల్లీలో ప్రోగ్రాములు చేశాను, అనేక మీటింగ్లు పెట్టాను, ధర్నాలు చేశాను. మరి ఇన్ని కష్టపడి తెలంగాణలో కీలక పత్ర వేయిస్తే ఏం జరిగింది? ఎందుకు గజ్జల కాంతం ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు, చివరికి ఎమ్మెల్సీ కాలేకపోయాడు, ఏ నామినేటెడ్ పోస్టులో నియమించలేకపోయాడు? అటు 10 ఏళ్ళు కేసీఆర్ ఎందుకు దగ్గర రానిలే కాంతంని? కాంతం ఎవరిని కూడా అంటే రానియలేదు. ఎందుకంటే అది ఆయన నమ్మించి మోసం చేశాడు అందరికి. తెలంగాణ వచ్చిన తర్వాత కథం ఆయన ఈ భాగస్వామ్యం చేస్తున్నటువంటి ఎవరిని కూడా, తెలంగాణ ఉద్యమకాలను ఎవరిని కూడా భాగస్వామ్యం చేయకుండా, ఎవరైతే తెలంగాణ అద్దన్నారు, ఎవరైతే తెలంగాణను వ్యతిరేకించారు వాళ్ళందరినీ క్యాబినెట్లకు తీసుకున్నాడు, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తర్వాత పేరు అది నాగేందర్ను, దానం నాగేందర్ను, దయాకర్ రావును, అనేక మంది దాదాపు ఇక కమిటీ ఆ క్యాబినెట్ ఉన్న వాళ్ళంతా మీరు ఒకసారి లెక్క పెట్టి చూడండి. క్యాబినెట్ ఉన్న వాళ్ళంతా తెలంగాణ కావాలన్నాడు ఒక్కడు లేడు. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు వాళ్ళు. తెలంగాణ కోసం గుట్లన్నోళ్ళ బతుకులేమేది, తెలంగాణ కోసం ఒకవేళ నాలాంటి వాడు, నేను కీలక పత్ర వహించి నేను కానీ ఆ రోజు నేను గిట్ట వాస్తవాన్ని కూడా చెప్తున్నా ఓపెన్గా మీడియా ముందట, ఒకవేళ నేను గిట్ట ఆ రోజు ఖచ్చితంగా వద్దు అని చెప్తే, నేను విద్యార్థి సంఘాలు గిట్ట వద్దు అని చెప్తే, వీళ్ళ చేతిలో పెట్టద్దు అని చెప్తే, ఒక్కసారి సోనియా గాంధీ గారు ఆ 2 రోజులు గిట్ట వాయిదా వేస్తే తెలంగాణ రాకపోతే మీరు ముఖ్యమంత్రులు అయిదురా అని నేను అడుగుతున్నా. అయితరా? సాధ్యమేనా? సాధ్యం కాదు. మరి ఎవరి కష్టం మీద తెలంగాణ వచ్చింది? ఎవడు కష్టపడితే, ఎవడు లాఠీ దెబ్బలు లేని, తన్నులు లేని, పోలీస్ స్టేషన్లో పడి, జైలుకు పోయి, కష్టాలు పడి, కుటుంబాలను వదిలేసి, బంధువులను వదిలేసి ఉద్యమాలు చేస్తే, డబ్బులు ఖర్చు పెట్టి, చెమటొచ్చి, పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా ఉద్యమం చేస్తే ఏమొచ్చింది? తెలంగాణ ఉద్యమకాలకు ఏమురిగింది? మీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి ఏమురిగింది? మీ ప్రభుత్వంలో ఏమురిగింది అంటున్నా నేను. ఈ 2.5 ఏళ్ల పాలనలో అది ఇప్పుడు అందరికి వర్తిస్తుంది. ఇది ఇప్పుడు ఆ 10 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళు వీళ్ళకి కూడా వర్తిస్తుంది. కనీసం
తెలంగాణ ఉద్యమం చేసిండ్రు అంటే మమ్మల్ని కేర్ చేయడం లేదు. కనీసం తెలంగాణ ఉద్యమకారులు పలాని వాళ్ళు అని ఒక పేరు చదివితే తెలంగాణ ఉద్యమం చేసిన ప్రజలందరూ కూడా సంతోషపడతారు కదా. కానీ మానసికంగా బాధపడుతున్నది వీళ్ళు మీడియాలో చూసి. ఈ 10 ఏళ్ళు 2014 నుంచి ఇప్పటిదాకా అసలు ఎందుకు ఈ తెలంగాణ వీళ్ళు చెమటోర్చి కష్టపడి గ్రామాలు మండలాలు జిల్లాలు తెలంగాణ కోసం కొట్లాడి తప్పు చేసినామనే ఫీలింగ్ లో ఉన్నారా? అంతే కదా, మీతో సహా అంతే 100%. నాతో ఎంత మనోవేదన, ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. ఇవన్నీ ఏకపోతే తెలంగాణ వచ్చునా? అందరి భాగస్వామ్యం, అందరు భాగస్వామ్యం, సమిష్టి తెలంగాణ సమిష్టి భాగస్వామ్యం. Yes. ఉద్యోగ సంఘాలు ఉద్యమం చేస్తాయి. అవును, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. అవును. ఉస్మానియా పెద్ద పెద్ద ఉద్యమ కేంద్రం అది. అవును, ఇప్పుడు వార్ రూమ్ అనేటోళ్ళు తెలంగాణ వార్ రూమ్. ఎస్, ఇంతమంది కష్టపడితే కనీసం కీలక పత్ర వహించిన వాళ్ళను తెలంగాణ కోసం అడ్డుపెట్టి మీరు ప్రయత్నం చేశారా? కేసీఆర్ సీఎం గానే మీరు ఆయన కలవడానికి గానీ మాకు ఏం న్యాయం చేశారని కలవడానికి ఎట్లా కలుతాడు ఆయన? ముఖ్యమంత్రి అయింది కదా. తెలంగాణ ఉద్యమకాలకు కలుతాడు ఆయన? తెలంగాణ ఉద్యమకాలకు కలిసే అవకాశాలు కూడా ఉన్నాయా? ఎట్లా కలుతాడు? అయిపోయిన ముఖ్యమంత్రి అయింది కదా, ఆ దొర ముఖ్యమంత్రి అయిండు, అవసరం లేదు ఇక తెలంగాణ ఉద్యమం. మీరు ప్రయత్నం చేశారా? నేను అనేక సార్లు ప్రయత్నం చేశాం. ఏంటి తెలంగాణ ఉద్యమకాల పరిస్థితి? ఏమని వచ్చింది? అసలు కలవలేదు కదా, కలిస్తే కదా మాట్లాడి. గద్దర్ని కూడా కలవలేదు కదా, ఎవరిని కూడా కలవలేదు. ఇవన్నీ బయట ఏం చెప్పుకుంటాం మనం? ఇవాళ తెలంగాణ, నేను అదే అంటున్నా, తెలంగాణ కోసం ఇంత కష్టపడితే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణకు నాయకత్వం వహించిన వాళ్ళనన్నా కనీసం మీరు గుర్తుపెట్టుకునే పరిస్థితులు లేరు అంటున్నా. తెలంగాణ కోసం కీలక పత్ర వహించి తెలంగాణ కోసం నాయకత్వం వహించిన ఉద్యమకారులనన్నా మీరు గుర్తుపెట్టుకున్నారని నేను అడుగుతున్నా. ఎందుకు? తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టు కదా, తెలంగాణ ఉద్యమకాలను అవమానపరిచినట్టు కదా ఇది? మరి కనీసం ఎప్పుడన్నా 10 నిమిషాలు ఆలోచించారా? వాస్తవానికి వీళ్ళు తెలంగాణ ఉద్యమం చేయకపోతే, తెలంగాణ రాష్ట్రం కోసం వీళ్ళు కొట్లాడకపోతే, తెలంగాణ రాకపోతే మేము ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యేదుమా అని ఒక్కనాడన్నా మీరు ఆలోచన చేసుకున్నారా? ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డిని కూడా మీరు అడుగుతున్నారు ఈ ప్రశ్న. నేను ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి గారిని ఎవరినైనా అన్నప్పుడు ఎందుకు గుర్తు చేసుకోలేదు? అది ఒక్కటే బాధ, వేరే ఏమి కాదు. వీళ్ళని విమర్శని కాదు. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత ఉద్యమం చేసి త్యాగం చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఆస్తులు పోగొట్టుకుని అనేక రకాలుగా శ్రమపడి ఉద్యమం చేస్తే కనీసం ప్రస్తావన కూడా లేదు. ఏంటి? 1200 మంది బిడ్డలు చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి 10 ఏళ్ళు 2014 నుంచి 2023 దాకా కేసీఆర్ ఉన్నాడు. కనీసం ప్రస్తావన కూడా తీయలేదు. ఈ 2 ఏళ్ళలో కూడా ఏం జరగలేదు. ఎవరు ఏ ప్రస్తావన కూడా నేను చెప్తున్నా కదా. ఎందుకంటే కొంత మనోవేదన, బాధ అనిపిస్తుంది. అవును, ఎవడయ్యా తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమం చేయనటువంటి వాళ్ళు, కానిస్టేబుల్ కిష్టయ్య, శ్రీకాంతాచారి ప్రభుత్వాలలో ఉంటే ఎంతగా ఇబ్బందిగా ఉంటది. మేము పోయి వెనక చేతులు కట్టుకోవాలా? నాకు అర్థం కాలే. తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించిన వాళ్ళము, ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళము, వాళ్ళ గురించి ప్రస్తావన లేకుండా వీళ్ళు తెలంగాణ ఏర్పాటైన రోజు కనీసం వాళ్ళ గురించి ప్రస్తావన కూడా లేకుండా, ఆనాడు 10 ఏళ్ళు కేసీఆర్ అదే చేసిండు కదా, వాళ్ళ ప్రస్తావన కూడా కనీసం పేరు కూడా ముట్టకుండా, అరే వీళ్ళు ఉద్యమాలు చేసిండ్రు, పోరాటాలు చేసి కీలక పత్రం వహించారు, దీనికి నాయకత్వం వహించారు. నేను టీఆర్ఎస్ పార్టీకి నేను నాయకత్వం వహించిన, పార్టీకి నాయకత్వం వహించినాం, తెలంగాణ ఉద్యమానికి మేము నాయకత్వం వహించాం. పెడబట్టి రాజారాం యాదవ్, ఇటు ఉద్యోగ సంఘాలకు స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, వీళ్ళందరూ నాయకత్వం వహించారు. ఇటు గజ్జలకాంతం దీనికి నాయకత్వం వహించారు. అటు పొలిటికల్ చేసి కేసీఆర్ దగ్గర ఉండి కేసీఆర్ పొలిటికల్ చేసి ఆయన నాయకత్వం వహించాడు కోదండం. ఇట్లా ఎప్పుడన్నా జరిగిందా? ఎప్పుడన్నా చెప్పారా? ఈ తెలంగాణ వచ్చిన నుండి ఇప్పటిదాకా మరి మేము కష్టపడ్డ ఎంత ఇబ్బంది అనిపిస్తుంది, మాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఏంటి మీరు చేసింది? మార్పు ఎక్కడొచ్చింది? మార్పు ఎట్లొచ్చింది? మార్పు ఏం జరిగింది తెలుసా? తెలంగాణ కోసం త్యాగం చేసి 1200 మంది బిడ్డలు, తెలంగాణ కోసం కీలక పత్ర ఇచ్చినటువంటి మేము ఆ రోజు తెలంగాణ మేము కొట్లాడడం మూలంగా తెలంగాణ వస్తే బెనిఫిట్ అయింది మాత్రం మీరు. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ అన్యాయం స్వరాష్ట్రంలో జరిగింది. 100%. అందులో డౌటే లేదు. చెప్తున్నాం కదా. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీ కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పారా మీరు? ఇన్ ద సెన్స్ వ్యక్తిగతంగా కాదు నేను అనేది, ఇక్కడ ఉద్యమకారులకు ఇప్పటికీ సరైన గుర్తింపు దొరకట్లేదు పార్టీలో ప్రభుత్వంలో అనే విషయాన్ని
మీరు ఎప్పుడైనా సీఎం దృష్టికి కానీ అధిష్టానం దృష్టికి కానీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము ఇప్పుడు ఖచ్చితంగా. ఆల్రెడీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్తాము 100%. ఎందుకంటే హైకమాండ్ మాకు ఒకటి ఏంటంటే, ఒకటి మా సోనియా గాంధీ ఆ తల్లి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో తెలంగాణ ప్రజలను గౌరవించి 4 కోట్ల మంది ప్రజలను గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తెలంగాణ తల్లి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటిది. కాబట్టి ఆ గౌరవంతో కన్న తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ అంటేనే కన్న తల్లి. అలాంటి లక్ష్యం కొద్దీ ముందుకు పోతున్నాము. ఖచ్చితంగా హైకమాండ్ కూడా ఇది చెప్తాము. ముఖ్యమంత్రి గారి నోటీసులు కూడా పెడతామనేది ఆలోచన చేస్తున్నాం. కానీ అంతకన్నా ముందు మేము నోటీసులు పెట్టే దానికన్నా ముందు వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత వచ్చినప్పటికీ కూడా 6 గ్యారంటీలను ఇచ్చింది ప్రజలకి. అవును. కానీ దాదాపు 2.5 సంవత్సరం కావస్తున్నా ఇంకా కొన్ని హామీలు అమలు జరగట్లేదు. నెలకు 2500 ఒకటి, పెన్షన్ 2000 నుంచి 4000కు పెంచడము, ఈ నిరుద్యోగ భృతి, ఇట్లాంటివన్నీ ఎందుకు ఇంత డిలే జరుగుతుంది ప్రభుత్వంలో? ఎక్కడ లోపం ఉంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పు చేసింది కేసీఆర్. 7 లక్షలు, సారీ 7 లక్షల కోట్లు, 7, 8 ఈ లోపల 7 లక్షల కోట్లు మీరు అన్నట్టే చేసి మొత్తము అవిటికి ఇంట్రెస్ట్ కట్టాలి. మా ముఖ్యమంత్రి గారు అప్పులు చేసిపోయిండు, అడ్డదిడ్డంగా ఇంట్రెస్ట్ పెట్టి తెచ్చిండు. అవిటికి ఇంట్రెస్ట్ కట్టాలి కంపల్సరీ. ప్రతి నెల ఇంట్రెస్ట్ పోవాలి. ఇటు ఇచ్చిన హామీలను నిలబెర్చాలి. అంతా ఇంత కాదు దోపిడీ. 10 ఏళ్లలో ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని దోషేసిండ్రు కేసీఆర్ కుటుంబం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఒక దిక్కు ఈ చేసిన అప్పులకు 7 లక్షలకి 8 లక్షల కోట్ల అప్పుకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ పోవాలి. ఒక దిక్కేమో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెర్చాలి. దాంట్లో మహిళలకు ఫ్రీ బస్, రెండవది 200 యూనిట్లు అది అమలు అవుతున్నాయి. ఆల్రెడీ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెర్చాడు, 200 యూనిట్లు. మూడవది రేషన్ కార్డులు కేసీఆర్ 10 ఏళ్లలో ఎవరికి ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకు 2 లక్షలకు అంటే ఒక్కడేసారి రుణమాఫీ, ఒక్కడేసారి రుణమాఫీని 10 ఏళ్లలో కేసీఆర్ రైతులకు రుణమాఫీ వేయలే. మీరు ఇక్కడ చూడండి, రుణమాఫీ వేయలే. ఆ రైతులకు రుణమాఫీ వేయకపోతే మిత్తికి వెరుక్కుంటూ పోయింది వాళ్ళకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటేసారి ఎట్ ఎ టైం రుణమాఫీ చేశాడు. 180% రుణమాఫీ జరిగింది. ఇంకొక 15% మాత్రమే ఉన్నది. అంటే టోటల్ రాష్ట్రంలో 85% రైతులకు ఎట్ ఎ టైం రుణమాఫీ చేయడం జరిగింది గవర్నమెంట్. ఇంకొక 15% ఇవ్వాలి, అది కూడా ఇస్తాం. ఒకటి ప్రజలకు ఇచ్చిన హామీలను సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ఇప్పుడు అంటే 2.5 సంవత్సరం అవుతుంది. ఒకటి మీరు అన్నట్టు ఇప్పుడు కొన్నిటిని ఎట్టి పరిస్థితులు అమలు జరిగిపోతున్నాయి. ఇంకా కొన్ని ఇవ్వాల్సి ఉంది. అది 100% ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. అవును, ఇవ్వాలన్న ఏదో ఒకటి ప్రకటించవచ్చు కదా, పలానా స్కీమ్ పలానా డేట్ నుంచి ఇస్తామని. అయితే ఒకటేనండి, ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది. ఖచ్చితంగా మీరు అన్నట్టు అమలు చేయాలి. అది ఎందుకంటే ఒక దిక్కు 1 కోటి ఒకసారి 2.5 సంవత్సరాల్లో ఏం సాధ్యమవుతుంది? తీసుకుపోయి అప్పు మీరన్న పద్ధతి ప్రకారమే 7 లక్షలు 8 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది ఆయన. ఈ అప్పుకు ఇంట్రెస్ట్ కట్టాలి, ఖచ్చితంగా ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టాలి. ఇవాళ అంత అప్పు లేకపోతే ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుండే. కానీ ఇవన్నీ ఈ లెక్కలన్నీ లేసుకోకుండానే, ఈ లెక్కల గురించి అవగాహన లేకుండానే 6 గ్యారెంటీలు మీరు సంతకాలు పెట్టి ఇచ్చారా ప్రజలకి? అయితే అప్పుడు ఏం జరిగిందంటే, ప్రభుత్వంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కాంగ్రెస్ ఈ కేసీఆర్ ఏం చేస్తుండో ఎవరికి తెలియకుండా చేసిండు. ప్రభుత్వంలో ఏం జరిగింది, అసలు బడ్జెట్లో ఏమున్నది, అసలు ఆర్థిక వ్యవస్థ ఏంది అనేది పూర్తిగా ఇంత దోపిడీ జరిగి ఇంత అప్పు చేసిండు అనేది కూడా అప్పటికి తెలియదు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ కోటేసి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కోరుకున్నారు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక శాఖ సెక్రటరీని మొత్తం ఫైనాన్స్ ఏంది పరిస్థితి, ఎంత ఉన్నది, బడ్జెట్ ఎంత ఉంది, జీరో బడ్జెట్ లేకుంటే బడ్జెట్ ఎంత ఉంది, ఎంత అప్పులు ఉన్నాయి మన ప్రభుత్వానికి అంటే మొత్తం దిశ వరకు 1 రూపాయి లేదు, జీరో.
బడ్జెట్ ఒక రూపాయి లేదు. మీ సీఎం చెప్పినట్లు ఖాళీ బొచ్చ. ఆ, ఉమ్, మొత్తం అప్పులు. ఉమ్, అంటే ఏంటి, ఇప్పుడు ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. అయినా కూడా ధైర్యం చేసి మెల్లమెల్ల గవర్నమెంట్ అయిన 2023 డిసెంబర్ 7 తారీఖున ప్రమాణ స్వీకారమైన నుండి మొదలుకుంటే రోజుకు 18 గంటలు ప్రజల గురించి ఆలోచన చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ప్రభుత్వాన్ని ఎట్లా గాడిలోకి తీసుకురావాలండి, దానికి అనేక కష్టాలు పడుకుంటూ గాడిలో పెట్టిండు. గాడిలో పెట్టి ఆయన ఆ తెచ్చిన అప్పులు, కేసీఆర్ తెచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్, ఇటు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి నెరవేర్చుకుంటా. కాదే కనీసం నెక్స్ట్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లోపల ఈ స్కీమ్ లో ఇంప్లిమెంట్ జరిగే అవకాశం 100% జరుగుతాయి. వచ్చే నెక్స్ట్ ఇంకో సంవత్సరంలో 100% ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా 6 గ్యారంటీలు 100% అమలైతే 100% అమలైతే. మీరు ఇందాక చాలా మంది తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు అయ్యారు అని అన్నారు. మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు చాలా మంది మంత్రులు అయ్యారుగా, రాత్రి పార్టీలు మారి. అది కూడా వాస్తవం, కానీ హైకమాండ్ నేనేమో హైకమాండ్ మాట్లాడుతుంది. మీరు అనేది కూడా అంటే నేను దానికి పార్టీ అది హైకమాండ్ నేను కట్టుబడి ఉండవలసిందే. మా ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, మా హైకమాండ్ వాళ్ళు నిర్ణయం చేస్తారు. మీరు అనేది కూడా కరెక్టే, వాస్తవం కాదని నేను అనడం లేదు, కానీ అదంతా మా హైకమాండ్ నిర్ణయాలు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండవలసిందే పార్టీ. అట్లా గజ్జల కాంతం నెక్స్ట్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు? హైకమాండ్ ఖచ్చితంగా పోటీ చేస్తాను, అది మా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటాడు, తప్పకుండా నిర్ణయం తీసుకుంటాడని నేను ఈ సందర్భంగా అనుకుంటున్నాను. ఒక్క ప్రశ్న గజ్జల కాంతం గారు, తెలంగాణలోనే కాదు ఏ రాష్ట్రంలో అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే ముఖ్యమంత్రి అని ఎవరు చెప్పుకోరు. అవును, అతి పెద్దగా అప్పుడు పాదయాత్ర చేసి ప్రభుత్వాన్ని తెచ్చిన రాజశేఖర్ రెడ్డి కూడా పిసిసి అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ ఉన్నప్పటికి కూడా విలేకరులు అడిగితే ఆయన పాదయాత్ర తర్వాత మీట్ ద ప్రెస్ లో ఎవరు మీరైనా ముఖ్యమంత్రి అంటే అది నేను కాదు, అధిష్టానం నిర్ణయిస్తే ఎవరు వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, నేను కాదు అని చెప్పాడు. అంత పెద్ద నాయకుడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి 3 సార్లు 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు. అంటే ఏంటి, కాంగ్రెస్ కల్చర్ మారిందా? అంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనేది అభ్యర్థులు నిర్ణయిస్తుంటున్నారా, లేకపోతే అధిష్టానం నిర్ణయిస్తుందా? అధిష్టానం నిర్ణయిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఏ ధైర్యంతో ఆ మాట చెప్పారు? అంటే హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయి, హైకమాండ్ నిర్ణయం ఉన్నది కాబట్టి ఆ మాట చెప్పాడు మా ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ విషయం నేను అనొచ్చో అనరాదో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి అనేక కష్టాలు పడ్డది. ఒకే నాయకుడు, అది మీకు తెలుసు. అన్నిటినీ త్యాగం చేసి వచ్చిండు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. వీళ్ళందరం అంటాం ఏం త్యాగం చేయం, ముఖ్యమంత్రి కావాలి, ఏమి త్యాగం చేయొద్దు, కష్టపడొద్దు, కానీ ముఖ్యమంత్రి కావాలి. ఎట్లవుతారు? అన్ని త్యాగాలు ఉంటాయి, అన్నిటి ఖర్చు ఉంటుంది, అన్నిటినీ వదిలేసుకొని ఒక లక్ష్యం కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తీసుకురావాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి, తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలి, తెలంగాణ ప్రజలను విముక్తి చేయాలి గడిలను బద్దలు కొట్టి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం రావాల్సిందే. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అమ్మ. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, అమ్మగారికి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఇవ్వాలి అధికారులకు తీసుకొచ్చి అనే లక్ష్యంతో పోయి అహర్నిశలు కష్టపడ్డాడు పిసిసి అధ్యక్షునిగా. అది మీ అందరికి కూడా తెలుసు, నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. అహర్నిశలు కష్టపడ్డాడు, దెబ్బలు తిన్నాడు, అరెస్ట్ అయ్యిండు, రకరకాలుగా హింసలు పడ్డాడు, అనేక ఇబ్బందులు పడ్డాడు. ఉన్న ఆస్తులు కూడా తాకట్టు పెట్టి పార్టీని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చిండ్రు. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళే కదా ముఖ్యమంత్రి, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళే ముఖ్యమంత్రి కదా. అధికారం సరే, రాజకీయాలు అధికారం అనేది మళ్ళీ ఇదొక స్టెప్. ఇది రేపు అధికారం అనేది హైకమాండ్ కూడా కష్టపడ్డాడు కాబట్టి అవకాశం ఇచ్చింది. కష్టపడ్డాడు కాబట్టి హైకమాండ్ గుర్తించినట్టే కదా. హైకమాండ్ ఖచ్చితంగా గుర్తించి ఆలోచన చేసి ఎస్ కరెక్ట్ అనుకొని ఇచ్చింది. కాబట్టి ఆ నమ్మకంతోనే ఆ మాట చెప్పడం జరుగుతుంది. అట్లా. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.